ఓకే, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. వీడియో చూసే ముందు చిన్న విన్నపం. సో ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి మీరు చూసిన వెంటనే బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలానే మీకు అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలి. ఎలా పడితే అలా నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అవుతుంది. చూడండి, మామూలుగా బేసిక్స్ స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో సో మీరు కనుక నెంబర్ సిస్టమ్ అండ్ బేసిక్ ఆపరేషన్స్, సో క్యాల్కులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నెంబర్ సిస్టమ్ నేర్చుకున్న తర్వాత క్యాల్కులేషన్ నేర్చుకున్న తర్వాత పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఇలా ఒక ఆర్డర్ ప్రకారం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఏజెస్, పార్ట్నర్షిప్, దాని తర్వాత యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్స్. ఇంతవరకు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ప్యూర్ మ్యాథ్స్ సపరేట్గా వింగ్ చేసుకోండి. ఓకే, సో ఇది మామూలుగా నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు నా టాపిక్ వచ్చేసరికి మీకు బేసిక్స్ ఆఫ్ ఆపరేషన్స్లో డెసిమల్స్లో ఉన్నా. ఓకేనా, మీరు ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. ఒకసారి ఇక్కడ బేసిక్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. బేసిక్ ఆఫ్ ఆపరేషన్స్లో మనం అన్నీ డిస్కషన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్. దీంట్లో ఇప్పుడు నేను డెసిమల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఆర్డర్ ఇది. ఓకే, ఈ డెసిమల్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి డెసిమల్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, డెసిమల్స్లో మనం ఉన్నాం. చూడండి, డెసిమల్స్లో ఒక్కొక్కటి నేర్చుకుంటే వెళ్దాం. కంపల్సరీ వీడియో చివరి వరకు చూసుకోండి, మీకు డెసిమల్స్లో ఇంకెటువంటి డౌట్ రావు. 24/10 అని ఉంది. ఇప్పుడు కింద 10 ఉంటే కనుక ఇక్కడ రైట్ సైడ్కి పాయింట్ వస్తుంది. చూడండి పాయింట్. ఇప్పుడు ఇది ఉంది 100 ఉంది, ఈ 100 ఉంది బై 100 ఉంది కాబట్టి 24/100 అన్నాను. ఎంత వస్తుంది? 0.24. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24/1000 ఉంది అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 0.024. ఒకవేళ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆల్రెడీ 2.4 ఉంది బై 10 ఉంది. అప్పుడు ఏమవుతుంది? పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కింద సున్నాలు ఉంటే ఏమవుతుంది? ఎన్ని సున్నాలు ఉంటే అన్ని పాయింట్లు రైట్ సైడ్కి డిజైన్ అంటే 0.24. అలానే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి. 0.24 × 10 అంటే ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు ఒక రకంగా ఆలోచన ఉంటుంది. డివిజన్ చేసేటప్పుడు 0.24 × 10 అంటే ఒక పాయింట్ తగ్గుతుంది. మల్టిప్లై చేసేటప్పుడు డెసిమల్స్ తగ్గుతుంది. డివిజన్ చేసేటప్పుడు డెసిమల్స్ పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోద్ది. సో 0.24 × 100 అంటే 24. 0.24 × 100 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్స్ తగ్గుతుంది. 0.24 × 1000 అంటే ఇక్కడ సో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి, 2 సున్నాలు పోతుంది, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది అంటే 240. ఇది ఒక పాయింట్. ఓకే, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ సో డెసిమల్స్లో మల్టిప్లికేషన్ చూద్దాం. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2 4 ఎంత అవుతుంది? 8. ఇప్పుడు పాయింట్స్ తర్వాత ఇక్కడ ఒక అంకె, ఇంకొక అంకె అంటే 1 + 1 2 అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలి కాబట్టి 0.08. దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ 0.23 అండ్ ఇక్కడ ఇదన్నీ చూస్తే మీకు తలకాయ నొప్పి, అవునా? కాబట్టి మనం ఏం చేస్తాం? ముందు మల్టిప్లికేషన్ చేయండి. 4 3 ఎంత అవుతుంది? 4 3 12 అండ్ 4 2 ఎంత అవుతుంది? 8. 8 + 1 9. ముందు ఇది మల్టిప్లికేషన్ చేసిన తర్వాత పాయింట్ తర్వాత ఇక్కడ 3, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి అంటే 2 + 3 ఎంత అవుతుంది? 5 అంటే 1 2 3 4 5. ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. ఒక 2 అంకెలు ఉన్నాయి, ఇంక 3 అంకెలు ఏం చేసాం? జీరోస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సో 0.46 × 0.030. ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత ఏదైతే విలువలు ఉన్నాయో దీనికి విలువలు లేదు. పాయింట్ తర్వాత ఒక నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ తర్వాత ఏదైతే ఉన్నాయో దాని తర్వాత 0కి విలువ లేదు. అంటే 0.200 అన్నాను, దీని విలువ ఎంత? 0.2 లేదా 0.00300 అన్నాను, అప్పుడు దీని విలువ ఎంత అంటే 0.003. అంటే ఒక ఐడియా వచ్చింది అనుకున్నా. ఇప్పుడు 46 × 3 4 4 3 6 3 ఎంత అవుతుంది? 3 6 ఎంత నాన్న? 18 అండ్ 3 4 12 12 + 1 13 138. పాయింట్ తర్వాత ఎన్ని వచ్చింది? ఇక్కడ 2
ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అవుతుంది 2 2 ప్లస్ 2 2 ప్లస్ 2 4 1 2 3 4 0 ఓకే నెక్స్ట్ ఇది చూద్దాం 521 0.521 0.0001 ఇప్పుడు దీని తర్వాత మీకు వాల్యూ లేదని చెప్పాను కదా వదిలేసేయండి సో తీసుకుంటే ఇక్కడ 1 × 521 521 అంటే ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఇక్కడ 3 ఎంత వస్తుంది 3 + 3 6 0.006521 ఓకే ఇది మల్టిప్లికేషన్స్ చూడండి డెసిమల్స్ ఏంటి అవుతుంది పైన ఏదైనా ఇప్పుడు ఇందాకలాగానే మనం ముందు నెంబర్లు చూసుకోవాలి 4/2 డివిజన్లో మొదటి మెథడ్ చూడండి మొత్తం 3 మెథడ్స్ కింద డివైడ్ చేసాను మొదటి మెథడ్ 4/2 అంటే 2 ముందు ఇది తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పాయింట్ తర్వాత ఇక్కడ ఎక్కువ ఉన్నాయి 1 2 3 3 కింద ఎన్ని ఉన్నాయి 1 2 పాయింట్ తర్వాత 2 3 - 2 1 అంటే పాయింట్ తర్వాత 1 రావాలి అయిపోయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు 36 ఉంది 4 ఎంత అవుతుంది 9 ఓకే 9 1 2 3 4 పాయింట్ తర్వాత 4 ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 1 2 4 - 2 2 అప్పుడు ఏమవుతుంది 1 2 0.09 తర్వాత 2తో క్యాన్సిల్ చేస్తే 412 అంటే 2 2 సో ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 2 6 సో పాయింట్ తర్వాత 1 2 3 4 5 5 - 2 ఎంత అవుతుంది 3 1 2 3.206 ఓకే ఇలా మీరు సొంతగా ప్రాక్టీస్ చేసుకోండి ఇది ఫస్ట్ మెథడ్ ఓకే పైన పాయింట్స్ ఇక్కడ ఫస్ట్ మెథడ్లో ఏం చేసాం పాయింట్స్ తర్వాత పైన ఎక్కువగా ఉన్నాయి కింద తక్కువగా ఉన్నాయి ఇది ఫస్ట్ మెథడ్ ఓకే రెండో మెథడ్ ఏంటో చూద్దాం ఓకే రెండో మెథడ్ వచ్చేసరికి మనకి చూడండి రెండో మెథడ్ వచ్చేసరికి తీసుకున్నాం 0.04/0. ఇప్పుడు పైన తక్కువగా ఉంది కింద ఎక్కువగా ఉంది అప్పుడు కూడా మీరు ఏం చేయాలి ఫస్ట్ క్యాల్కులేషన్ ఆల్ రౌండ్ ఇదే చేయాలి 4/2 ఎంత 2 సో పాయింట్ తర్వాత ఇక్కడ ఎంత ఉంది 2 పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 2 - 4 -2 కాబట్టి వెనకాల 2 సున్నాలు పెట్టండి -2 కాబట్టి 2 సున్నాలు పెట్టండి అట్లానే ఇది కూడా చూడండి -1 వచ్చింది అనుకోండి వెనకాల 1 సున్నా పెట్టండి -3 వచ్చింది అనుకోండి వెనకాల 0 సో 3 రోళ్ళు సో 2 వచ్చేసింది 1 2 3 4 4 - 5 4 - 5 అంటే ఎంత -1 అంటే బ్యాక్ సైడ్ 0 20 సో 7 జస్ట్ ఓకే 49/7 ఉంది అప్పుడు 49 తర్వాత ఇక్కడ పాయింట్ 2 ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి 2 - 4 ఎంత అవుతుంది -2 అంటే ఏం చేస్తాం 2 సున్నా సో ఇప్పుడు ఇది ఉంది 4 1 4 4 4 16 4 16 ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 3 ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 4 5 3 - 5 ఎంత ఉంది -2 కాబట్టి 2 సున్నాలు పెట్టండి నెక్స్ట్ 4 రోళ్ళు 2తో క్యాన్సిలేషన్ చేసాం సో ఇక్కడ 1 2 3 4 1 2 3 4 ఆన్సర్ ఏమవుతుంది పైన కింద సేమ్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది ఓకే ఇది డివిజన్లో మనకి ఎన్నో మెథడ్ రెండో మెథడ్ డివిజన్లో రెండో మెథడ్ సో డెసిమల్స్ ఆన్ డివిజన్లో మూడో మెథడ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు ఇప్పుడు ఇంతకు ముందర ఏం చేసాం ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యేది తీసుకుని ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు 2 1 just 2 చూడండి 2 2 just 4 2 1 just 2 ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతుందా అవ్వదు 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ 1 పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది అన్న 0 పెట్టుకున్న తర్వాత ఎంత అవుతుంది 1210.5 ముందు 2421 అంటే ఇది మన క్యాల్కులేషన్ దాని తర్వాత ఇప్పుడు డెసిమల్స్ క్యాల్కులేషన్ చేద్దాం పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 -2 అంటే 1 వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి 121.05 చూద్దాం మరి ఈ క్వశ్చన్ కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ చూద్దాం 4 1 4 నల్ల ఇంకా ఎంత ఉంది 2 మిగులుతుంది 2 మిగులుతుంది 4 6 just 24 రిమైనింగ్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 0 3 క్యాన్సిల్ అవుతుంది కదా 4లో 0 ఇక్కడ 35 తీసుకున్నాం కాబట్టి 4 8 just 32 మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది అంటే క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం 3 అంటే 30 4 7 just 28 రిమైనింగ్ ఎంత ఉంది 28 కాబట్టి 2 మిగిలింది అంటే 4 5 ఇది ఒరిజినల్ క్యాల్కులేషన్ 64.35 కాకుండా 6435/4కి క్యాన్సిలేషన్ ఇది మరి ఇప్పుడు ఆల్రెడీ డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 2 - 2 0 అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 160.875 ఓకే నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 2 1 2
2 ఒకట్లు 2 2 7 14 1 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకొని 5 2 5 అంతేనా 0 సో 1 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుని 170 ఇప్పుడు పాయింట్ తర్వాత 1 2 3 4 5 5 మైనస్ 4 ఎంత ఉంది -1 అంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను చూడండి సారీ 1 కదా 1 ఉంది సో 1 అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక డెసిమల్ ఉంది ఇప్పుడు ఎక్కడ 170.05 సారీ 0.05 నెక్స్ట్ ఇది చూద్దాం సేమ్ ఇదే 4 1 4 4 నాకు 4 6 24 అండ్ 2 క్యాన్సిల్ అవ్వదు 0 తీసుకున్నాను 4 6 24 రిమైనింగ్ ఎంత ఉంది పాయింట్ పెట్టుకొని 1 ఉంది 1 అంటే 4 10 అవుతుంది 4 2 8 రిమైనింగ్ మళ్ళీ 2 మిగులుతుంది 4 5 ఇది ఒరిజినల్ క్యాల్కులేషన్ ఇప్పుడు క్యాల్కులేషన్ చూస్తే పాయింట్ తర్వాత 3 ఉంది ఇక్కడ ఏమవుతుందనా 4 1 2 3 4 3 మైనస్ 4 ఎంత అవుతుంది -1 అంటే బ్యాక్ సైడ్ ఏమవుతుందని చెప్పాను మీకు 0 వస్తుందని చెప్పాను గుర్తుందిగా రెండో మోడల్ 0 సో 0 తీసుకుంటే కనుక సో బ్యాక్ సైడ్ 0 వస్తుంది 10 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది 1606.2.5 ఓకే 1606.2.5 ఈ విధంగా ఈ మెథడ్లో మీరు చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ డివిజన్ అయిపోయింది కదా డెసిమల్స్ అండ్ స్క్వేర్ తీసుకుంటే 4 స్క్వేర్ ఎంత అవుతుంది ఇక్కడ సో జాగ్రత్త 4 స్క్వేర్ 16 ముందు అది తీసుకోండి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి పాయింట్ తర్వాత 1 ఉన్నాయి అంటే ఏంటి దాని మీనింగ్ 0.4 ఇంటూ 0.4 అంటే ఇక్కడ స్క్వేర్ అంటే ఒక నెంబర్ 2 సార్లు అనే కదా ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది ఇక్కడ 1 సో 2 ఈ విధంగా గుర్తుపెట్టుకునే దానికన్నా పాయింట్ తర్వాత ఇక్కడ 1 ఉంటే పాయింట్ తర్వాత ఇక్కడ 2 రావాలా పాయింట్ తర్వాత 2 ఉంటే యువతల పాయింట్ తర్వాత 4 రావాలా ఒకవేళ పాయింట్ తర్వాత 3 ఉంటే పాయింట్ తర్వాత ఇక్కడ డబల్ రావాలా 6 అంటే 4 స్క్వేర్ అంటే 16 0.16 4 స్క్వేర్ 16 పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి యువతలు వచ్చేసరికి ఏమవుతుంది 4 అవుతుంది సో 1 2 3 4 పాయింట్ తర్వాత 4 రావాలి 24 స్క్వేర్ ఎంత 576 పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 0.0576 ఈ విధంగా 4 స్క్వేర్ అన్న కూడా సేమ్ 0.04 స్క్వేర్ అన్నాడు కాబట్టి 4 16 సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 అవుతుంది 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 0.0 సో ఈ విధంగా మీరు ఒకవేళ స్క్వేర్ తర్వాత స్క్వేర్లో కనుక జీరోస్ ఉంటే 240 అన్నాడు 24 స్క్వేర్ ఎంత 576 సో పాయింట్ తర్వాత ఒక 0 సారీ పాయింట్స్ కాదు మనకి వెనకాల కన్నా జీరోలు ఉంటే స్క్వేర్ చేసేటప్పుడు డబుల్ అవుతుంది సో 4 నా 4 16 ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 4 అవుతుంది 4 ఓకే 4 అవుతుంది స్క్వేర్స్లో ఏమవుతుంది మనకి డబల్ అయింది క్యూబ్లో ఏమవుతుంది 3 రెట్లు అవుతుంది అంటే 1కి 3 2కి 3 రెట్లు ఎంత 2 3 6 3 ఉన్నాయనుకోండి 3 3 9 ఇలా గుర్తుపెట్టుకోండి 3 టైమ్స్ అంటే పాయింట్ తర్వాత 3 ఉంది 3 క్యూబ్ అంటే ఎంత అవుతుంది 3 క్యూబ్ ఎంత 27 సో పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి ఇక్కడ 3 రావాలి 0.027 ఇక్కడ ఉంది పాయింట్ ఏమవుతుంది 3 క్యూబ్ ఎంత 27 పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 ఉంటే ఏమవుతుంది 6 రావాలి 1 2 3 4 5 6 పాయింట్ తర్వాత 6 అంకెలు రావాలి సో 3 క్యూబ్ 27 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 3 3 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 సో మొత్తం 9 డిజిట్స్ రావాలి పాయింట్ తర్వాత ఇది క్యూబ్స్ ఓకే ఇది క్యూబ్స్ నాన్న నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్క్వేర్స్ మరి స్క్వేర్ నేర్చుకున్నాం క్యూబ్స్ మరి స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ రావాలి కదా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఎలా తీసుకుంటాం మరి మనం అంటే చూడండి ఇప్పుడు పాయింట్ ఇది స్క్వేర్ ఇది క్యూబ్ రూట్ ఇది స్క్వేర్ రూట్ ఒక్కోసారి ఇక్కడ స్క్వేర్ ఇస్తాడు లేకపోతే నార్మల్గా ఇస్తాడు ఇప్పుడు 4 అంటే ఎంత ఫస్ట్ ఇదే చూసుకో √4 అంటే 2 అంతేనా √4 అంటే పాయింట్లు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి బ్యాక్ వచ్చేసరికి 2 ఉంటే 1 4 ఉంటే 2 6 ఉంటే ఇందాక చేసిన దానికి రివర్స్ ఉన్నాయి కాబట్టి 0.2 ఇప్పుడు పాయింట్ తర్వాత 4 ఉన్నాయి ముందు 9 అంటే 3 1 2 3 4 కాబట్టి 2 0.03 16 అంటే 4 1 2 3 4 అన్నాడు కాబట్టి సో 4 ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి ఏమవుతుంది 2 అవుతుంది 0.04 ఇప్పుడు 361 ఉంది 19 సో ఇప్పుడు 19 కాబట్టి మీకు తెలిసింది ఎంత ఉంది 1 2 3 4 5 6 ఉంది 6లో సగం ఎంత అవుతుంది హాఫ్ 0
అంటే 6 కదా, 3 అవుతుంది. 0.019. అలానే క్యూబ్ రూట్కి ఏమవుతుందంటే 1కి 3 రాసాం, అలానే 3కి 1 రాస్తాం. అంటే 6 ఉంటే 2 అవుతుంది, 9 ఉంటే 3 అవుతుంది. ఇప్పుడు చూడండి 0.27 అంటే 3. పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి 0.3 ఒకటే అంకె రావాలి. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? 4 క్యూబ్. సో 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత రావాలా? 2 రావాలి. 0.04. 216 క్యూబ్స్ ఎంత అవుతుంది? 6 క్యూబ్. సేమ్ పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి పాయింట్ తర్వాత ఒకటే వస్తుంది. ఇక్కడ 8 ఉంది, 8 అంటే 2. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కాబట్టి 9కి వచ్చేసరికి ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 0.002. అంటే పాయింట్ తర్వాత 3 అంకెలు రావాలి. ఇది డెసిమల్స్. సో డెసిమల్ అండ్ ఎడిషన్స్ చూడనా. మరి డెసిమల్స్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రావాలా. ఇప్పుడు ఈ 2 చూసుకోవాలి. 5 + 4 ఎంత అవుతుంది? 9. ఇక్కడ ఎంత అవుతుంది? 5 + 2 9. 5 + 4 9. 3 + 2 5 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 5.9. ఇప్పుడు ఇది 4.6. 6 + 1 ఎంత అవుతుంది అన్న? 7. 3 + 4 7 అంటే 7.7. ఇప్పుడు ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇది తీసుకోవాలి. 6 + 2 ఎంత అవుతుంది? 8. సో 5 ప్లస్ తర్వాత 2 అంకె తీసుకోవాలి. 5 + 8 ఎంత అవుతుంది? 13. ఒకటి ముందు క్యారీ చేస్తాం. 4 + 3 7 7 + 1 8. సో ఇప్పుడు ఇది ఉంది. సో 8.47 7.96 ఉంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందంటే 8.38. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ సమానంగా ఉన్నవి కాబట్టి 7 + 6 ఎంత అవుతుంది? 13. దాని తర్వాత 4 + 9 ఎంత అవుతుందన్న? 4 + 9 13. 13 + 1 ఎంత అవుతుంది? 14. సో 1 క్యారింగ్ అవుతుంది. 7 + 8 ఎంత అవుతుంది? 15. 15 + 1 16. పాయింట్ తర్వాత ఇది ముందు ఈ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతా నెంబర్లకి మనం వెళ్ళాలి. ఓకేనా. దాని తర్వాత డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇందాక ఏం చేసాం మనం? అన్నీ సమానంగా ఉంది, ఇప్పుడు వేరువేరుగా ఉంది. సో ఇక్కడ 7.34 ఉంది, 5.9 ఉంది. అప్పుడు నేనేమనుకోవాలంటే ఇక్కడ ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత పెద్ద నెంబర్ ఏదో చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ 0 ఉంది అనుకోవాలి. అంటే 4 + 0 4. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 1 అంకె ఉంది. నేను 0 పెట్టుకోవాలి అంటే అనుకోవాలా అంతే. 4 + 0 4. అండ్ 3 + 9 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 1 క్యారింగ్ అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 7 + 5 ఎంత అవుతుంది? 12. 12 + 1 13. 13.9. నెక్స్ట్ వన్ ఇక్కడ పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 అంకె ఉంది కాబట్టి నేనేమనుకోవాలి? ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి అనుకోవాలి ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ 3 అంకెలు అంటే జీరోస్ తీసుకుంటాం. 5 + 0 5. అండ్ 8 + 0 8. అండ్ 6 + 7 ఎంత అవుతుందన్న? 13. సో ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ 3 + 4 7. 7 + 1 8 అండ్ 4 18.385. అలానే మనం ఇది చూసినట్లయితే పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 ఉంది, పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 3 ఉన్నాయి అనుకోవాలి. సో ఇది అనుకోవాలి సరిపోద్ది. 1 + 0 1. 1 + 0 1 1. అండ్ 3 + 0 3. 3 + 2 5. ఓకే, 3 + 2 5. అండ్ లాస్ట్ 4 + 6 10. 10 + 8 18. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ పెడతాం. ఈ పాయింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ 1 క్యారింగ్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఏముంది? 5 + 3 ఎంత అవుతుంది? 8. 8 + 3 ఎంత అవుతుంది అన్న? 8 + 3 11. 11 + 1 12. సో 1 క్యారింగ్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఎంత అవుతుంది? 2. 22.851. ఇది ప్రాక్టికల్గా చూద్దాం క్వశ్చన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది. సో మొత్తం కూడా నార్మల్గా చెప్పాను. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూద్దాం. సో అసెండింగ్ ఆర్డర్ కాబట్టి సో చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి ఇప్పుడు 0.65 ఉంది, 0.67 ఉంది, 0.76 ఉంది, 0.86. ఇది మనం అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే సో సడన్గా ఎగ్జామ్స్లో ఇలా వస్తున్నాయి క్వశ్చన్స్, మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. సో డెసిమల్ సిస్టమ్ 73/8 అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 8/73 ఇలా రాసుకుంటే కనుక ఎంత అవుతుందన్న? 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 8 9 just 72 రిమైనింగ్ 1. అండ్ పాయింట్ తీసుకుంటే 9 పాయింట్లు ఎన్ని ఉన్నాయనేది చూసుకోవాలి. 2 ఉన్నాయి. చూసుకొని ఇప్పుడు ఎంత పెడదాం? 0. సో 0 తీసుకుంటే 8
1 చేస్తాం. సో ఇప్పుడు మొత్తం చేసుకోకుండా ఆన్సర్ ఏమవుతుంది 9.125 ఇలా తీసేసుకోండి. ఓకే, సో ఇక్కడ ట్రయల్స్ ఏం చేయొద్దు, మీరు డైరెక్ట్గా తీసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు 18/25. సో 18/25 అన్నాడు కాబట్టి నేను ఇక్కడ కింద 25 ఉంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ చెప్పేటప్పుడు షార్ట్ కట్ చేసుకున్నాం. సో ఇది డెసిమల్స్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి 4 25 ఎంత అవుతుంది 100. అప్పుడు 4తో దీన్ని కూడా మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందని 18 72/100. ఓకే, సో ఇక్కడ ఉంది 0.3 అండ్ 0.3/1000. ఓకే, 0.3 అండ్ బై 1000 అన్నాడు. సో 0.3/1000 అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు పాయింట్ పోవాలంటే ఇక్కడ ఏం చేస్తాం, 10/10 చేశాను అనుకోండి, పాయింట్ పోతుంది, 3 మిగులుతుంది. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. దీన్ని ఎలా రాస్తాం, 10^4. పైకి వస్తే ఏం రాస్తాం నాన్న, -4. 3 × 10⁻⁻4. 3 × 10⁻⁻, ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో దీని కంటిన్యూషన్ రెండో వీడియో చేస్తాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ లైక్ చేయండి, మన ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో దాని కంటిన్యూషన్ మనం చేస్తున్నాము. ఏదైతే వీడియోస్ మనం ఇప్పుడు దాకా చూసామో డెసిమల్స్లో కంటిన్యూషన్. సో 2/1/25 అన్నప్పుడు 25 రోజులు ఎంత అవుతుందన్న, 25 2 + 50 + 1 51/25. సో ఇప్పుడు ఏమవుతుంది, కింద 25 ఉంది కాబట్టి దీన్ని 100 వచ్చేటట్టు తీసుకుందాం. 4/4, 4 1 4, 4 5 20, 204/100 అంటే ఎంత అవుతుంది, 2.04. సో ఇదొక మోడ్లో. నెక్స్ట్ వన్, సో 0.05 మీకు ఇందా చెప్పినట్టుగా బేసిక్స్ చెప్పాను కదా. సో 5 4 ఎంత, 20. పాయింట్ తర్వాత ఇక్కడ 2, ఇది 1 3. పాయింట్ తర్వాత ఎన్ని రావాలి, మొత్తం 3 రావాలి కాబట్టి 1 2 3 అంటే 0.02. సో ఆఫ్టర్ దట్ వాల్యూ మనకి ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ఒక నెంబర్ తర్వాత 0 వస్తే వాల్యూ కాదు అంటే ఆన్సర్ ఏమవుతుంది, సి, ఆప్షన్ సి. నెక్స్ట్, సో ద వాల్యూ ఆఫ్ 0.00825. సో మనం ఇది చూసేటప్పుడు ఏం చెప్పాను, 825/5 చేయండి. చేస్తే కనుక 5 1 = 5 అండ్ 5 6 = ఎంత అవుతుందన్న, 30. ఇంక రిమైనింగ్ 2 మిగులుతుంది, 25. 165 మిగులుతుంది. 165 ఉంది, బాగానే ఉంది. పైన పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 6 - 2 ఎంత అవుతుంది, 4. పాయింట్ తర్వాత 4 ఉండేది ఏముంది ఇక్కడ, 1 2 3 4. ఆప్షన్ ఏ, అవునా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, సో మీకు ఇందాక చెప్పాను ఎడిషన్స్ వచ్చేసరికి, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసుకుంటాం, పాయింట్ తర్వాత హైయెస్ట్ ఇదే ఉంది కదా. సో అన్నీ సమానంగానే ఉన్నాయి. 5 + 9 14. 14లో నుంచి ఎంత అవుతుందన్న, 14లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది, జాగ్రత్తగా చూడండి. 5 + 14, 14లో నుంచి 6 పోతే అదొక 4, ఇదొక 4, 8. అవునా, ఇక్కడ 8 ఉండేది ఏముంది, ఇది ఒకటే ఉంది, 508. సో కన్వర్టింగ్ ఇంటూ చేంజెస్ ఇంటూ 13/55 ఇన్ డెసిమల్స్ అన్నాడు. 13/55 అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే కింద నెంబరు ఇప్పుడు క్యాన్సిలేషన్ అవ్వాలంటే మనకి ఎగ్జాక్ట్గా రాదు కాబట్టి ఇక్కడ 100 ఇక్కడ 100 తీసుకుని ఈ 100 లాస్ట్లో తీసుకుందాం. 1300/55 తీసుకుందాం. తీసుకుంటే కనుక 13 ఎన్నిసార్లు పోతుంది, 55 ఎన్నిసార్లు పోతుంది, ఫస్ట్ 2 సార్లు పోతుంది. 2 పోతే ఎంత, 110. 110 అంటే మనకి రిమైనింగ్ ఎంత మిగులుతుంది, ఇక్కడ 20 మిగులుతుంది. రిమైనింగ్ 200. 55 ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. 2 తర్వాత 3 వచ్చేది ఇక్కడ ఏమున్నాయి, ఆప్షన్ బి. వాడు ఏమన్నాడు, హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ దేర్ ఇన్ ద మీటర్స్ అన్నాడు. అంటే 1 మీటర్, ఇప్పుడు కిలోమీటర్ ఎంత అంటే 1 కిలోమీటర్ ఎంత అవుతుంది అంటే 1000 మీటర్స్. అవునా, 1 మీటర్లో ఎంత అని అడిగితే సో ఎంత అవుతుందన్న, 1/1000. సో 1/1000 అంటే 3 సున్నాలు ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎన్ని వస్తాయి, 3 అంకెలు, 001, 0.001. ఆప్షన్ ఏ ఆప్షన్ అవుతుంది మనకి, థర్డ్ ఆప్షన్. దీని తర్వాత 1.96, 1.96, 19.6, 196. ఇక్కడ మనకి ఖచ్చితంగా 196 కన్నా పెద్దదే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం, పాయింట్ తర్వాత
3 అంకెలు ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి అనుకోవాలని చెప్పా. పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయని తీసుకోమని చెప్పా. ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటాం 6. ఓకే, దాని తర్వాత ఏం తీసుకుంటాం ఇక్కడ 9 + 6 + 0 అంటే ఎంత వస్తుంది 15 అంతేనా. దాని తర్వాత 6 + 9 15 + 1 జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 0 0 0 తీసుకున్నా. సో 6 ఇక్కడ 6 తీసుకున్నా. రెండో డిజిట్ ఏంటంటే 0 + 6 + 9 15 తీసుకున్నాం 5 ఇక్కడ. దాని తర్వాత 1 + 9 ఎంత 10 10 + 6 ఎంత అవుతుంది 16 16 + 1 17 అంటే పాయింట్ తర్వాత మనకు ఉంది 7.756 ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఏముంది 1 క్యారింగ్. ఇప్పుడు చూసినట్లయితే 6 + 9 ఎంత అవుతుందన్న ఇక్కడ 1 ఉంది కదా. 1 + 9 10 10 + 6 ఎంత అవుతుంది 16 16 + 1 17. సో చివరి 7 అంటే ఇప్పుడు మనం 756 ఆప్షన్ 1 తీసుకున్నాం. నెక్స్ట్ 0.65 × 4 4 5లు 20 4 6 24 ప్లస్ 4 5లు 20 2 పక్కన పెట్టేసి 4 5 కదా 4 5 20 తర్వాత 4 6 ఎంత అవుతుంది 24 + 2 ఎంత అవుతుంది 26 పాయింట్ తర్వాత 3 పాయింట్ తర్వాత మొత్తం 4 రావాలి 1 2 3 4 అంటే ఇప్పుడు మనకి 0.026 ఈ వాల్యూ ఎక్కడుందో చూసుకోండి 0.026 ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.404. సో 6తో క్యాన్సిల్ చేస్తే 6 2 12 ఇంకెంత ఉంది ఇక్కడ 2 ఉంది 2 అంటే 20 6 3 18 6 4 20 234 అన్నిట్లోనూ 234 ఉంది. పాయింట్ తర్వాత 4 ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయి 4/2 ఉన్నాయి 4 - 2 వస్తాయి. పాయింట్ తర్వాత ఎన్ని వస్తాయి 2 అంకెలు వస్తుంది 2.34 జాగ్రత్త ఉన్నారా. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ 0.00066973 3 డిజిట్స్ ఆఫ్ డెసిమల్స్ అన్నప్పుడు దీనికి 30 కలిపితే ప్లస్ కలిపితే కనుక ఇక్కడ ఉన్న వాటికి 1 కలపాలి. చూడండి 3 అంకెకి 1 కలిపితే ఇక్కడ ఎంత ఉంది 0.001 ఇది ఇంకా కన్ఫ్యూజన్ క్లారిటీ కావాలంటే ఇంకా కొన్ని లెక్కలు చేద్దాం. చూడండి ఇది ఇంకా క్లారిటీ నీకు ఈ వాయిస్ మీకు ఇది కనపడటం కోసం చెప్పాను. ద వాల్యూ ఆఫ్ 0.008 and 595 దాని నేను చెప్పింది ఏంటి మూడో డిజిట్కి 1 కలపండి తెలిసిపోద్ది. 008 + 1 ఎంత అవుతుంది 9 అంటే 0.009. యాజ్ వి నౌ ఆఫ్టర్ డెసిమల్ ఇఫ్ ద రైట్ డిజిట్ ఆఫ్ ఈజ్ 5 or more than 5 then we add 1 to left digit, hence then whole value of 0.08594 3 digits of decimal will be 0.00. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. 1 కలిపితే సరిపోతుంది లాస్ట్. నెక్స్ట్ వన్ చూడండి ఇది 15.84 కన్నా ఎక్స్ అన్నాడు ఎక్స్ వాల్యూ. సో దీనికన్నా 15.845 ఉండాలా 845. నెక్స్ట్ వన్ 15.83 ఉండాలి. ఇది 15.835 ఇవన్నీ బాగానే ఉంది. సో ఇవన్నీ బాగానే ఇక్కడ ఏమన్నాడు సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే. సో 15.845 దానికన్నా పెద్ద నెంబర్ ఆప్షన్ ఏ ఆప్షన్ అవుతుంది డి ఆప్షన్ సేమ్ ఇది కూడా అంతే 0.8 అన్నాడు. 0.8 అన్నప్పుడు ఇది దీనికి వాల్యూ లేదని చెప్పాను మీకు ఇంతకు ముందులే. బట్ ఇక్కడ 8 ఉందనుకోండి 0.8 దీనికన్నా తక్కువగా ఉండాలా మరి దీనికన్నా ఎక్కువగా ఉండాలా. దీనికన్నా అన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి బట్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఆప్షన్ సి. వాట్ ఈస్ ద 0.968 అన్నప్పుడు 11 ఎన్నిసార్లు పోతుందన్న 11 ఎందులు 88 అదొక 2 మిగులుతుందో 8. సో పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కింద 2 ఉన్నాయి 3 - 2 1 అంటే 8.8 సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 23 × 19 అన్నాడు బాగానే ఉంది. సో 437 ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం బాగానే చేసుకోవచ్చు. ఇప్పుడు 437/19 అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏం వస్తుంది 23. ఇంతవరకు డౌట్ లేదు. సో ఈ వాల్యూ మిగులుతుంది ఇది కింద వస్తుంది కాబట్టి ఆన్సర్ 23 వస్తుంది. పైన పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 4 కింద ఎన్ని ఉన్నాయి పాయింట్ తర్వాత 1 4 - 1 3 అంటే పాయింట్ తర్వాత 3 అంకెలు వస్తుంది 1 2 3 0.023. నెక్స్ట్ వన్ ఫైండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ 1 1 1 1 1 వస్తుంది పాయింట్ తర్వాత 3 1 2 3 అంటే ఇక్కడ ఒకటి సో పాయింట్ తర్వాత 3 అంకెలు వస్తుంది
సో 0.01. ఇక్కడ ఏమవుతుంది 2 రోజులు 4. సో ఇక్కడ కూడా 1 వస్తుంది. సో ఇక్కడ 1 పాయింట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒకటే మనకి 4 వచ్చేది కనపడుతుంది, అంతే కదా. పాయింట్ మల్టిప్లికేషన్ చేస్తే 2 రోజులు 4. సో దీని తర్వాత డెసిమ్ 1 2 3 ఇది ఒక 2 మొత్తం కలిపి 4 వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కన్నా ఇది కొంచెం చిన్న వాల్యూ. ఓకే, చిన్న వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ అంటే పాయింట్ తర్వాత 4 అంకెలు, 1 ఇది 2 3 ఇది 1 4 అంకెలు వచ్చేది ఇదే ఉంది అక్కడ. ఇక్కడ 3 అంకెలు వస్తుంది, ఇక్కడ 2 అంకెలు వస్తుంది, ఇక్కడ 2 అంకెలు వస్తున్నాయి. కాబట్టి ఫైండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ది డెసిమల్. సో పాయింట్ తర్వాత 3 అంకెలు, పాయింట్ తర్వాత 2 అంకెలు, పాయింట్ తర్వాత మీకు ఇక్కడ 1 2, అంతేనా. సో పాయింట్ ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ చూడండి, స్మాలెస్ట్ 3 అంకెలు. సో టెన్నిస్ ప్లేయర్ ఓన్ ద 18 games అవుట్ ఆఫ్ ది 27 games. దాని మీనింగ్ ఏంటి, 18/27. క్యాల్కులేట్ ద గేమ్ వన్ ఇన్ ద టర్మ్. సో 9 2 9 3 2/3 అంటే ఎంత అవుతుంది, 0.66. సో ఆప్షన్ ఏ. ఓకే, ఖచ్చితంగా నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయడానికి కంపల్సరీ లైక్ చేయటం మర్చిపోవద్దు. అలానే మీకు ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలని అవసరమైతే కనుక షేర్ చేయండి. మీరు మాకు చేయాల్సినటువంటి ఫేవర్ ఇదే. ఈ వ్యూస్ కనుక మోర్ దెన్ ఒక 5000 అయితే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ ఇంతకన్నా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ నేను పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.